హాయ్ స్టూడెంట్స్, చాలామంది ఎస్ఎస్సి జీడి రీజనింగ్ అడిగారు. యాక్చువల్గా చేయను అనుకున్నా, కానీ ఒక షిఫ్ట్ చూద్దాం. 20th జరిగిన ఫస్ట్ షిఫ్ట్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్. ఓకే, ఒక సీక్వెన్స్లో రాయమన్న డిక్షనరీలో వచ్చే సీక్వెన్స్లో. యాక్చువల్గా ఇది ఆప్షన్స్ పెట్టి వెళ్దాం. ఇక్కడ 2 4లు ఉన్నాయి, 2 1లు ఉన్నాయి. అంటే 4 ఫస్ట్ 1 చూద్దాం. డిఈ 1, ఇక్కడ 4 1, డిఈ డిఈ సేమ్, ఏ డి ఫస్ట్ ఆర్ అంటే డి అంటే 4 ఫస్ట్ వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఉంటుంది, ఈ 2 కట్ అయిపోతాయి. నెక్స్ట్ 4 3 2 4 3 2 కామన్. ఓకే, లాస్ట్ 1 5 చూసుకోండి. 1 5 అంటే ఇది 5, ఇది 1. ఈ రెండిట్లో లాస్ట్ ఏమొస్తుంది? డిఈఏ ఆర్ఐటిఓపిక్ ఆర్ఎస్టి. కాబట్టి ఇది వస్తుందంటే 5 లాస్ట్. ఇది ఉంది కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా? త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. నెక్స్ట్ 8 బాయ్స్, B1. ఓకే, అన్ని B1 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 అనుకోండి. సిట్టింగ్ ఇన్ ఇయర్ నార్త్. ఓకే, నార్త్కి తిరిగి ఉన్నాయి. 8 మీద కూర్చున్నారు. B6 5th టు ద రైట్ ఆఫ్ B1. 1 అనేవాడికి రైట్ ఇట్ సైడ్, లెఫ్ట్ ఇట్ సైడ్ కదా. 5th రైట్ అంటే 1 2 3 4 5. 5th రైట్ ఎవరు ఉన్నారు? B6 అంటే 6. ఓకే, ఇది అయిపోయింది. B4 ఈజ్ 5th రైట్ ఆఫ్ B5. 4 5 ఇక్కడ మనకు తెలియదు. ఇక్కడ 1 కానీ 6 కానీ ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఉంది. ఓకే, B5 ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ B1. ఇది 1 ఇమీడియట్ రైట్ ఇక్కడ అవుతుంది. ఇది 5. ఇక్కడ ఏముంది? B5. B4 ఈజ్ 5th రైట్ ఆఫ్ B5. 5th రైట్ 1 2 3 4. ఓకే, ఇక్కడ B4. నెక్స్ట్ ఏమన్నాడు? B8. ఇక్కడ ఏం? ఓకే, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. B8 ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B4. దీనికి థర్డ్ 1 2 3. ఇక్కడ B8. B2 ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ 7. 2 7 ఇక్కడ ఎక్కడ లేవు కాబట్టి నెక్స్ట్ B7 ఇమీడియట్ రైట్ ఆఫ్ నైబర్ ఆఫ్ B1. B1కి ఇక్కడ ఒక 5 ఉంటే ఇంకో నైబర్ ఇటువైపు ఉంటుంది, 7 అన్నాడు. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ B1. B1కి లెఫ్ట్, ఇది రైట్ అయితే లెఫ్ట్ 7, B7. ఓకే, నెక్స్ట్ బైసికల్ పెడల్ ఇచ్చాడు కార్కి. యాక్చువల్గా బైసికల్లో పెడల్ ఒక పార్ట్, కార్లో ఉండే పార్ట్ షోవెల్ కాదు, డోర్, హ్యామర్, సుత్తి కాదు, వీల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 అంటే ఇందులో 5 ఉండే చూసుకోవాలి. 5 5 5. ఓకే, అన్ని ఆప్షన్లో 5 ఉన్నాయి. అయితే ఇలా పెరుగుతుంది కదా. నెక్స్ట్ ఎక్కడ వచ్చేది చూసుకోండి. అంటే ఇలా ఉండాలి. ఇది ఇలా అవ్వదు, ఇది ఓకే, ఇది కూడా అవ్వదు. అంటే 2 3లో ఏదో ఒకటి. అయితే 2 3లో డిఫరెన్స్ ఏముంది? సేమ్, అంతా సేమ్. ఇక్కడ ఇది, ఇక్కడ తేడా ఉంది. ఒకసారి మనం సిరీస్ని గమనిస్తే స్ట్రైట్ లైన్, స్ట్రైట్. ఓకే, అన్ని దగ్గర ఇది స్ట్రైట్ లైన్ ఉంది, అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, ఇది క్రాస్ ఉంది. నెక్స్ట్ 5 ఫ్రెండ్స్. ఓకే, అలెక్స్, బెన్. ఓకే, ABCDE అనుకోండి. ఒక సర్కిల్లో కూర్చున్నారు. ఎంతమంది? 5. 5. ఓకే, అలెక్స్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బెన్. బెన్ ఎక్కడ ఉంటే ఇమీడియట్ రైట్ ఇటువైపు అలెక్స్ కూర్చున్నాడు. అలెక్స్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు సిఆర్డి. సిడి ఇక్కడ రాదు, ఎందుకంటే పక్కన కాదంటే ఈ రెండిట్లో సిడి వస్తుంది. డి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎంఐ. డి ఎక్కడ ఉన్నాడు అనుకుంటే
ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం, ఈ ఇక్కడ రావాలి. ఓకే, ఈ ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తే లెఫ్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సి అవుతుంది. హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి, సికి ఇమీడియట్ రైట్ బి, బెన్. నెక్స్ట్ ఓకే, ఇందులో ఏ ఇంటర్చేంజ్ చేస్తే మనకి 60 వస్తుంది అన్నట్టు. ఇది మనం వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ ఆప్షన్స్ ద్వారా మనం వెళ్ళాలి. ఫస్ట్ దీన్ని చెక్ చేయాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఒకటి ఆప్షన్ చెక్ చేస్తే 28 ప్లస్ 12 మైనస్ దగ్గర ఇంటూ 21 బై దగ్గర బై ఇంటూ దగ్గర మైనస్ 4, 7 3 21 12 3 36, 36లో 4 తీస్తే 32, 60. ఓకే, సాటిస్ఫై. నెక్స్ట్ సిలోజిమ్స్ అంటారు. ఇది స్టేట్మెంట్ కన్క్లూజన్. ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్. ఈ బేసిక్స్ చదవాలి. ఆల్ బ్యాట్స్ ఆర్ balls. All balls are badminton. All balls are badmintons. All badmintons are wickets. Wickets. ఓకే, అది ఇచ్చాడు స్టేట్మెంట్. కన్క్లూజన్ ఏంటి? ఆల్ బ్యాట్స్ ఆర్ వికెట్స్. ఆల్ బ్యాట్స్ ఆర్ వికెట్స్. ఓకే అవుతుంది. సెకండ్, ఆల్ బ్యాడ్మింటన్, సమ్ బ్యాడ్మింటన్స్ ఆర్ బ్యాట్స్. ఓకే అవుతుంది ఇక్కడ. బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎంతో కొంత కలిసింది. ఓకే చూద్దాం. +8. నెక్స్ట్ తగ్గింది ఎంత? 27 తగ్గింది. నెక్స్ట్ పెరిగింది ఎంత? ప్లస్ 64. నెక్స్ట్ తగ్గింది 62 తీస్తే ఓకే 125. యాక్చువల్గా ఇది ఏ ప్యాటర్న్లో ఉందంటే 8 27 అంటే క్యూబ్, 2 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ అంటే నెక్స్ట్ 6 క్యూబ్ ఎంత? 216. అయితే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అవ్వాలి అంటే 62, 216, 8 7. ఓకే, నెక్స్ట్ KW FR అయితే ఈ కింద ఆప్షన్స్ ఏవవుతాయి అన్నాడు. ఎఫ్ కే చూద్దాం. EFGH, ఎఫ్ తర్వాత GHIJ 4 letters. ఇక్కడ సి తర్వాత DEFG చలిపోతున్నాయి. బికి అవ్వదు. WXYZ. ఓకే, ఇది అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. WR ROPQR STUV W. ఓకే, ఇక్కడ 4. ఈ రెండు ఎలా నాకు OPQRS. ఓకే, ఇది అవ్వదు. PQRST. ఓకే 4 కాబట్టి ఇది. ఓకేనా, సేమ్ ప్యాటర్నే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. Q డివైడెడ్ బై ఓకే Q అనేది Q ఈ సిస్టర్ ఆఫ్ J. ఓకే, J అంటే ఇక్కడ X. Q ఈ సిస్టర్ ఆఫ్ X తర్వాత ప్లస్ ఇచ్చాడంటే X ఈజ్ హస్బెండ్ ఆఫ్ Y. నెక్స్ట్ ఇంటూ Y ఈజ్ మదర్ ఆఫ్ Z. ఇది ఇచ్చాడైతే వాడు ఏమడిగాడు? Q రిలేటెడ్ టు Z. Q అనేది Zకి ఏమవుతుంది? Z వాళ్ళ నాన్న చెల్లి అంటే ఫాదర్ సిస్టర్. ఓకే, నెక్స్ట్ STUVWX అంటే నెక్స్ట్ Y. 4 ఆప్షన్లో Y ఉంది. JKLMNOPQRSTYT. ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఇంకా 2 మిగిలాయి. M. ఓకే, 2 దగ్గరలో B ఉంది, ఇంకా చెక్ చేయవలసిన లేదు. 20 21 చూసుకోండి. 10 12 14 16 18 2 కలిసి అంటే 20 రావాలి. ఇది ఓకేనా.
మీరు రీజనింగ్ ఆప్షన్స్ ద్వారానే వెళ్ళండి. ఓకే, ఈ ఫిగర్ ఎందులో ఉంది అన్నాడు. యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. నేను డ్రా చేస్తాను. అదే వాటి ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఒక కోడెడ్ లాంగ్వేజ్లో ల్యాంప్ని ఇలా రాశాడు. అయితే LOGSని ఎలా రాస్తాడు? IJK2 అంటే ఎల్ ఏమో 2 అంకెలు ముందుకు వచ్చింది. -2 అంటే L -2 అయితే IJK. ఓకే, సేమ్ ఎల్ ఉంది కాబట్టి అయ్యే వస్తుంది. నెక్స్ట్ WXYZ 3 అంటే ఓకి -3, 15లో 3 12 అంటే K. JKLM 2 అంటే Gకి 2 అయితే 5. G7 2 తీస్తే 5 అవుతుంది. ఒకసారి JKLM అంటే ఇక్కడ D అనుకో, EF ఓకే 2 G D అవుతుంది. EKT 1 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫోర్స్ అనేది 83,052 అయితే గేమ్స్ అనేది ఎంత అయితే ఫారం అనేది అయితే C అడిగాడు. ఇదేం లేదు, ఇక్కడ ఫోర్స్లో C ఉంది. ఇంక ఇందులో C లేదు, ఇందులో C లేదు. అంటే ఇక్కడ ఇచ్చిన కోడ్, ఇక్కడ ఇచ్చిన, ఇక్కడ ఈ 3 కోడ్లలో ఒక్క దగ్గరే C ఉంది కదా. ఇందులో C ఉంది అంటే ఇందులో C లేదు, ఇందులో C లేదు అంటే ఇందులో ఉండేవి ఇందులో ఉంటే C కానట్టే అర్థం. ఇక్కడ 8 ఉంది, ఇందులో లేదు కానీ ఇందులో ఉంది అంటే అది C కాదని అర్థం. ఇక్కడ 3 ఉంది, 3 ఇందులో లేదు, ఇందులో లేదు. ఓకే, 3 అలా సైడ్ చేద్దాం. నెక్స్ట్ 0 ఇందులో లేదు, ఇందులో 0 ఉంది కాబట్టి అది C కాదు. 5 ఇందులో లేదు కానీ ఇందులో ఉంది కాబట్టి అది కూడా C కాదు. నెక్స్ట్ 2 ఇది ఫస్ట్లోనే ఉంది కాబట్టి అది కూడా కాదు. ఓన్లీ మిగిలింది ఏంటి? 3. ఓకే, నెక్స్ట్ డైస్ చాలా సింపుల్. యాక్చువల్గా ఏమడిగారు? ఆపోజిట్ 23 ఎక్కడ ఉందో మనం ఒకసారి చూసుకుందాం. 23 2 దగ్గరలో ఉంది. అయితే ఆపోజిట్ అడిగారు. 23కి ఆపోజిట్ యాక్చువల్గా ఇక్కడ 2 నెంబర్లు, ఈ 2 ఉన్నాయంటే 24 అంటే నెక్స్ట్ సేమ్ 2 నెంబర్లు ఉంటే ఆపోజిట్ ఉండేది దీనికి ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా 23కి ఇక్కడ ఆపోజిట్ ఏమున్నాయి? 25 22. ఇంకెక్కడైనా 25 22 ఉందా? లేదు, అది ఒక సైడ్ ఉంచండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 26 21. ఇంకెక్కడైనా ఉన్నాయి? 21 ఉంది, 26 లేదు. 21 ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ సేమ్ ఉంటే ఈ 2 ఆపోజిట్ అవుతాయి. అంటే 23కి ఆపోజిట్ 24. ఓకే, నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూద్దాం. JKLMNO మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, JKLMNO అంటే KLNO. ఓకే, నెక్స్ట్ 8 18 38 78 158 8 16 ప్లస్ 2 ఆ ప్యాటర్న్ వస్తుంది. 18 36 ప్లస్ 2 సేమే ఉంటుంది మ్యాక్సిమం. 7 14 24. ఓకే, అంటే 158 ఇంటూ 2 ప్లస్ 2. 8 16 5 10 11 2 316 ప్లస్ 2 318. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ ఉంది, 2 3 4 అంటే ఇక్కడ 5 లైన్లు ఉంటాయి. ఇందులో 5 ఉన్నాయి, ఇందులో ఎక్కువ ఉన్నాయి, ఇందులో ఓకే ఓన్లీ 5 లైన్లు ఉంది, ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ 19వ క్వశ్చన్ ఫోల్డింగ్ షీట్.
యాక్చువల్గా ఇక్కడ నేను కలర్స్ మార్చుతా ఒకసారి. ఓకే, యాక్చువల్గా ఇది ఎలా ఉంటాయంటే ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి, ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి, ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఒకసారి నేను కలర్స్ మార్చుతా. ఇది 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 ఒక నెంబర్ అయితే ఇది ఇది ఒకటై ఇది ఇది అంటే సేమ్ కలర్ ఉన్నవి ఆపోజిట్లో ఉంటాయి అని అర్థం. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఏమడిగారు? కెనాట్ బి ఫార్మ్డ్. ఇది ఇది ఫోల్డ్ చేస్తే ఈ సేమ్ కలర్ని పక్క పక్కన వస్తే అవి సెట్ అవ్వని అర్థం. యాక్చువల్గా ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఈ ప్లస్ ఇంకో గ్రీన్ ఏంటి పర్సెంటేజ్ ఉండకూడదు, ఇక్కడ ఉంది కాబట్టి ఇది అవ్వదు, ఫామ్ అవ్వదు. వాడు అడిగింది కూడా ఫామ్ అవ్వదు అన్నారు కాబట్టి ఇదే ఆన్సర్. మిగిలినవన్నీ సేమ్ ఉండొచ్చు. ప్లస్ ఉంది అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఉండకూడదు, మైనస్ ఉంది అంటే ఆశ్చర్యార్థం ఉండకూడదు, ఎర్ది రేట్ ఉన్నది జీరో ఉండకూడదు, ఇది అవుద్ది. అలా వాడు అవ్వంది అడిగారు కాబట్టి ఫస్ట్ దే ఆన్సర్. నెక్స్ట్, వాట్ షుడ్ ఇంటర్చేంజ్ టు మీ. ఓకే, ఇందులో ఏది మారిస్తే మనకి ఆన్సర్ 2 వస్తుంది అన్నాడు. యాక్చువల్గా ఆప్షన్స్తోనే వెళ్ళాలి. 8, 4, ఈ 4 ఇక్కడ పెట్టుకుంటే ఈ 8 ఇక్కడ. ఓకే, 4 1 4 2 అంటే 4.5, 4.5 ప్లస్ 5 9.5 ఇది అవ్వదు. నెక్స్ట్ 2 5 ఇక్కడ 2 ఇక్కడ 5, 4 1 4 2 9 18, 20లో 3 తీస్తే 17, అది కూడా అవ్వదు. నెక్స్ట్ 3 9 ఇక్కడ 3 ఇక్కడ 9, 6 6 ప్లస్ 5 11, 11లో 2 తీస్తే 9, ఇదే ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్ గైస్. రీజనింగ్ చాలా సింపుల్. మీరు ఎస్ఎస్సి జీడీకి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవ్వండి, రీజనింగ్ సరిపోతుంది.